హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను బీరకాయల్ని పీల్ చేసుకుని ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా వాటర్లో ఉంచుకున్నాను. తర్వాత మనకి కావాల్సిన వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకొని పాన్ పెట్టుకున్నా. ఇలా పాన్ పెట్టుకున్నాక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపసాయ పప్పు అండ్ కొంచెం జీలకర్ర. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న టొమాటోని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ లిడ్ పెట్టుకొని ఉడికించుకుందాం. తర్వాత ఇక్కడ లిడ్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయని వేసుకుంటున్నాను. ఇలా బీరకాయని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. తర్వాత ఒకసారి లిడ్ తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం నేను ఉప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒకసారి లిడ్ పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి లిడ్ తీసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకోండి. నేను కొంచెం కారం వేసుకున్నాను. ఇక్కడ నేను 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కొంచెం తగ్గించుకోవచ్చు, లేకపోతే కొంచెం పెంచుకోవచ్చు కూడా కారంని. నేను మీడియంగా వేసుకుంటున్నాను. మీరు సరిపడ్డ కారం తినే వాళ్ళైతే ఇలా వేసుకున్నా పర్లేదు. ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఈ కర్రీని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం.
ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత లిడ్ తీసుకొని ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో లిడ్ తీసుకొని కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి. సో ఇంకా మన కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. And please subscribe to our channel. Thank you for watching.